ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్ అన్నమాట. చాలా బాగుంటుంది. హాయ్, వెల్కమ్ టు మహా టాక్స్. మేము షిరిడి వెళ్ళాము రీసెంట్గా. సో అక్కడ ఏంటంటే మనకి టెంపుల్ ముందు ఇట్లాంటి పార్క్ ఒకటి ఉంటుంది. సాయిబాబా మొక్కలకి నీళ్ళు పోస్తున్నట్టుగా చాలా బాగుంటుంది అన్నమాట. శ్రీ సాయి పల్లకి గార్డెన్ చాలా బాగుంటుంది. ఇది మనకి 4వ గేట్ ఉంది కదా, ఆ గేట్ ఎదురుగానే ఉంటుంది అన్నమాట. కలువ పువ్వు ఉండి దానిపైన ఒక అర్చిలాగా ఉండి సాయిబాబా పెద్ద విగ్రహాన్ని అట్లాగే కుండతో నీళ్ళు పోస్తున్నట్టు ఆ కుండలోంచి వాటర్ వచ్చేలాగా చాలా బాగా కట్టారు. ఇది పార్క్ ఉంటుంది ఇక్కడ 4వ గేట్ దగ్గరే. మనం టెంపుల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఇది ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ఐ లవ్ షెడ్ అని కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ కాసేపు మనం కూర్చోడానికి అంత వేలుగా ఉంటుంది. దీని చుట్టూ పెద్ద ప్లేస్ ఉంటుంది, మొక్కలు అన్నీ ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. సాయిబాబా చేసిన సేవ, ఆయనకి సంబంధించినవన్నీ దీనిపైన విగ్రహాల రూపంలో చెక్కి ఉంచారనమాట. పర్యాటకుల్ని ఇది చాలా బాగా ఆకర్షిస్తుంది. నేనైతే షిరిడీకి వెళ్ళడం ఇది 7వసారి. ఎన్నిసార్లు వెళ్ళినా నాకు బాబాని దర్శనం చేసుకోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే పార్కులో సాయిబాబాని పల్లకీలో తీసుకెళ్తున్నట్టు మనకి ఇక్కడ ఒక విగ్రహాల రూపంలో చెక్కారు. చూడండి ఎంత బాగుందో. ఆ కలర్స్ కూడా ఏదో రాగి కలర్, కాపర్ కలర్ ఇచ్చారు ఆ విగ్రహాలకి. ఏంటంటే ఎక్కువగా అప్పుడు మార్వాడీస్ సాయిబాబాని కొలిచేవారని మనం వింటూ ఉంటాం కదా. సో బాబాని పల్లకిలో వాయిద్యాల నడుమ తీసుకెళ్తున్నట్టు ఒక థీమ్ని చూసారా. ఆ పక్కనే సాయిబాబా మళ్ళీ కుండలోంచి వాటర్ వస్తున్నట్టు ఈ ఎదురెదురుగా ఉంటాయన్నమాట ఆపోజిట్లో. చూడడానికి చాలామంది వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. బాగుంటుంది. రోడ్డు పక్కనే ఉంటుంది. ఇంకా షిరిడీలో థీమ్ పార్క్, మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి కదా. సో చూద్దామని వెళ్ళాము. బయట నుంచి అయితే చాలా చాలా బాగుంది. పెద్ద పెద్ద కట్టడాలు అనమాట. దీని మీద కూడా సాయిబాబా గురించి, అట్లాగే రథం, ఈ చక్రాలు ఇవన్నీ చాలా బాగుంది. సో ఏంటి అంటే ఇది టికెట్ ఉందండి మనకి. జిఎస్టీతో కలిపి 800 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. ఇది మేము అంత టికెట్ పెట్టాలా అనే ఆలోచనతో మేము వచ్చేసాము. అయితే లోపలికి వెళ్తే మాత్రం ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. అయితే ఇది లేజర్ షో ఇవన్నీ ఉంటాయి. టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. లోపల ట్రైన్ మొత్తం షిరిడీలో జరిగినవన్నీ చూపిస్తారని చెప్పారు. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఉండలేక, అయినా టికెట్ రేట్ కూడా నాకైతే ఎక్కువ అనిపించింది. సో అలా బయట చూసుకొని వచ్చేసామన్నమాట. ఇవే షిరిడి విశేషాలు.